ఎవరిని? పిఎంని, ప్రధానమంత్రిని అడిగాడనమాట. అండ్ ఈ క్రైస్తవులు మత ప్రచారం ఎక్కువ చేస్తున్నారు కదా అని చెప్పేసి. ఆయన చెప్పింది సమాధానం నిజంగా షాకింగ్గానే ఉంటుంది. క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం అనేక మందిని మారుస్తున్నారు. దొంగలు మారుస్తున్నారు, వ్యభిచారులు మారుస్తున్నారు, తప్పు చేసే వారిని మారుస్తున్నారు. అది మాత్రం నాకు అర్థమవుతుందని చెప్పాడంటే కనుక సి పరిశీలనగా చూస్తే మీరు తప్పు పట్టుకోవాలన్న ఉద్దేశంతో క్రైస్తవ్యాన్ని చూస్తున్నారు కాబట్టి దాని మేలులు మీకు అర్థం కావడం లేదు. క్రైస్తవ్యం చేసినటువంటి మేలులు అనేకం ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి క్రైస్తవ్యాన్ని అంచనా వేయద్దు. దేవుడు చెప్పినటువంటి క్రైస్తవ్యాన్ని బట్టించి మీరు తోచగలిగితే క్రైస్తవ్యం అనేది చాలా గొప్పది. అందుకనే క్రైస్తవ్యానికి క్రైస్తవ్యం అనేది కట్టేది కానీ కూల్చేది కాదు ప్రియమైన వల్ల. నిలబెట్టేది కానీ పడదోసేది కాదు. కలిపేదే కానీ విడగొట్టేది కాదు. నీకు మంచిని నేర్పించి చెడును దూరం చేసేదే కానీ ఇంక మరి ఏది కాదు. నిన్ను మనిషిగా మార్చేది, దైవంగా మలిచేది ఏదన్నా ఉంది అని అంటే కనుక అది దేవుని యొక్క మాటే. అది బైబిల్. బైబిల్ చెప్తున్నటువంటి సారాంశం కూడా అదే. నిన్ను మనిషి నుంచి దైవంగా మార్చేది. కాబట్టి డోంట్ అంటే మీరు దీన్ని ఏదో భూతంగా మీరు చూడాల్సిన పని లేదు. పరిశీలించండి, అర్థం చేసుకోండి. ఎన్నో వాటిని మీరు పరిశీలించి ఎన్నో వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. డూ ఎక్స్పెరిమెంట్. సారాంశాన్ని తప్పు పట్టుకోవాలన్న ఉద్దేశంతో కాదు కానీ సారాంశం ఏంటి, ఇది ఏం చెబుతుందన్న ఉద్దేశంతో మీరు బైబిల్ని పరిశీలన చేయగలిగితే ఇట్స్ రియల్లీ చేంజెస్ యువర్ హార్ట్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. దట్స్ వాట్ ఐ am preaching and that's what I'm following it. So please be don't think in other way, and it is a very best book which I have read in many years. Thank you so much.